వెల్కమ్ టు మోమ్స్ మ్యాజిక్ ఛానల్. నేను మీ స్వప్న. ఈరోజు మనము చోలే భటోరా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. ముందుగా మనము ఈ చోలేని ఒక 4 అవర్స్ నానబెట్టించుకోవాలి. తర్వాత వాష్ చేసేసుకుని ప్రెషర్ కుక్కర్లో వేసుకుందాం. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇందులో ఏం చేద్దామంటే ఒక పల్చటి క్లాత్ తీసుకోండి, ఒక శుభ్రమైన క్లాత్. దాంట్లో ఇప్పుడు మనము ఒక బిర్యానీ లీఫ్, అలాగే ఒక యాలుక, దాల్చిన చెక్క, ఒక 3 లేదా 4 లవంగాలు తీసుకుందాం. అలాగే కొద్దిగా మిరియాలు కూడా తీసుకుందాం. అలా వీటిని పొట్లంలా కట్టేసుకుని, మీ ఇంట్లో కనుక బ్లాక్ ఎండు ద్రాక్షాలు ఉంటే నల్లవి అవి కూడా వేసుకుంటే కలర్ అనేది బాగా వస్తాయి అన్నమాట చోలే. నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు. ఇవి ఈ వాటర్లో వేసేసుకుని మనము మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. ఈలోగా మనము ఒక గిన్నెలో ఆటా తీసుకుందాం, గోధుమ పిండి. మీరు లేదు అంటే హాఫ్ ఆటా తీసుకోండి, హాఫ్ మైదా తీసుకోండి. ఎలా చేసినా బాగానే వస్తాయి. కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా సోడా ఉప్పు, బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా బొంబాయి రవ్వ, ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుందాం. అలాగే కొద్దిగా పెరుగు వేసుకుందాం. ఇందులో ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. ఇది యాక్చువల్గా మైదాతో చేస్తారు, బట్ నేను మైదా ఎక్కువగా తినకూడదనేసి నేను ఆటాతో ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా తడుపుకుందాం. అలా కలిపేసుకుని దానిపైన కొద్దిగా మనము ఆయిల్ వేసేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మనము రెస్ట్ ఇద్దాం. ఇలా చేసుకుంటే పిండి గట్టిపడకుండా చక్కగా సాఫ్ట్గా బాగా నానితే మనకి పూరీలు చక్కగా పొంగుతాయి అన్నమాట. ఈలోపు ఒకసారి శనగలు ఉడికాయేమో చూసుకుందాం. చక్కగా ఉడికిపోయాయి. ఇందులో మనము పోట్లీ వేసాం కదా, దాన్ని తీసేసుకుందాము. యాక్చువల్గా కలర్ ఎక్కువగా రాలేదు. ఎండు ద్రాక్ష వేసుకుంటే బ్లాక్ కలర్వి డార్క్ కలర్ అనేది వస్తుందన్నమాట. ఈలోగా మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకుని అవి వేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం.
చూస్తారు కదా చక్కగా పూరి మన బటోరా ఎంత చక్కగా పొంగిందో. తర్వాత కర్రీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర ఏది ఉంటే అది వేసుకోండి. ఒక హాఫ్ లెమన్ జ్యూస్, లెమన్ జ్యూస్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీ అయినా లెమన్ జ్యూస్ వేసుకుని తింటే బాగుంటుంది. అలా మిక్స్ చేసేసుకుని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీకు ఇంకా లిక్విడ్గా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.